హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. నేను మీ రవీంద్ర సూరి. ఈరోజు మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అసలు సినిమా గురించి మాట్లాడుకుందాం రివ్యూ తర్వాత. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని అనిల్ రావిపూడి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అందించాడు. సినిమా చాలా త్వరగా అంటే ఒక పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని ఇంత తక్కువ పీరియడ్లో సినిమా తీయడం అనేది అనిల్ రావిపూడి గారికి చెల్లింది. ఎందుకంటే ముందు పూరి జగన్నాథ్ తీస్తాడు, ఇలాంటివి మళ్ళీ అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు. చాలా తక్కువ పీరియడ్లో తక్కువ టైంలో షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని సినిమా రిలీజ్ చేసిందంటే ఈ మధ్యకాలంలో మనం చూడలే, ఇదే సినిమా అని చెప్పొచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే జనరల్గా ఒక సినిమాకి టీజర్ ట్రైలర్లు సాంగ్స్ రిలీజ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత హైప్ క్రియేట్ చేయడానికి సినిమా వస్తుంది అనడానికి ఏదో ఒక చిన్న ఒక గ్లింప్స్ లాగా ఒక చిన్న ఇలాంటి రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో ఆ టీజర్లు ట్రైలర్లు ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి మంచి మంచి కంటెంట్ ఒక చిన్న ఎలిమెంట్స్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఏదైనా పాయింట్ని చూపించేసి టక్కుమని కట్ చేస్తారు. సో అది కామన్గా టీజర్ కట్ చేయడం, ట్రైలర్ కట్ చేయడం అలాంటివి అది అందరూ చేస్తారు. వీళ్ళు కూడా కట్ చేశారు, కానీ ఎలా? ఒక టీజర్లో కానీ ట్రైలర్లో కానీ సినిమా మొత్తాన్ని చెప్పేశాడు అనిల్ రావిపూడి. అది ధైర్యం. సో అది కూడా ఒక రకమైన పాజిటివ్ పబ్లిసిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమా కథ ఆడియన్స్కి అంతా తెలిసింది, కానీ ఎలా జరిగింది చూడాలని ఒక అంత బజ్ క్రియేట్ చేశాడు. అంటే టీజర్లో ట్రైలర్లో కథ చెప్పేసి ఒక చూడాలన్న తపన కలిగించేలాగా చేశాడు. సో మొత్తానికైతే సినిమా రిలీజ్ అయింది, 100% హిట్ కొట్టిందని చెప్పొచ్చు. సరే, సినిమా గురించి మనం రివ్యూ అనగానే సినిమా కథ ఏంటి అదే అనేది చెప్పుకుంటాం, కానీ కాదు. ఇక్కడ కథ ఆల్రెడీ డైరెక్టర్ ముందే చెప్పేశాడు. నేను కథ చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ప్రతి టీజర్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కథ ఏందో తెలిసిపోద్ది. ఒక సస్పెన్షన్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసరు తన భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటున్న టైంలో ఒక కేసు రావడం, ఆ కేసును ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి తన జూనియర్ అయినటువంటి ఒక ఆఫీసర్ రావడం, తనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అవ్వడం, ఆ విషయాన్ని భార్యకి చెప్పడం. సో ఇద్దరు కలిసి కేసు సాల్వ్ చేద్దానికి వస్తే భార్య తన అనుమానం గల భార్యను వెంట తీసుకొని పోవడం, వీళ్ళిద్దరి మధ్య తను ఎలా తట్టుకున్నాడు వాళ్ళకి. సో ఇది కామన్గా అందరికీ తెలిసిపోయింది. సినిమా ఇదే. కానీ ఎలా చేశాడు వెంకటేష్ బాబు, ఎలా చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం జరిగింది మధ్యలో, ఎలాంటి సీన్స్ ఉన్నాయి చూడాలని ఒక కుతూహలం పెంచినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ఎప్పుడు చూడాలి అనిపించిన సినిమా ఏదైనా ఉందంటే అది సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాస్తవం చెప్పాలంటే పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది. వెంకటేష్ బాబు ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడు ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాల్లాగా ఇద్దరి మధ్యలో చాలా అద్భుతంగా చేసినటువంటిది మళ్ళీ అలాంటి చిన్న టిన్స్ ఇచ్చాడు. ఇక తర్వాత మిగతా క్యారెక్టర్లు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బుడ్డోడి క్యారెక్టర్ చెప్పుకోవచ్చు. ఐశ్వర్య రాజేష్ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్, స్కూప్ ఉన్నటువంటి క్యారెక్టరు. అలాగే మీనాక్షి. సో ఇట్లా ప్రతి ఒక్కరు ఏ క్యారెక్టర్ తీసుకున్నా చాలా బాగుంది. చాలా అంటే అద్భుతంగా వాళ్ళు పోషించగలిగే దానికంటే ఎక్కువ స్టఫ్ ఉన్నటువంటి క్యారెక్టర్లను క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి గారు. అలాగే వాళ్ళను అద్భుతంగా సంగీతం కావచ్చు, మన బీమ్స్ ఒకటి, గోదావరి గట్టు పాట, అలాగే యాటిట్యూడ్ పొంగల్ పాట, ఇతను వెంకటేష్ బాబు పాడడంతో దానికి స్పెషాలిటీ, అక్కడ రమణ గోగుల పాడడంతో దానికి స్పెషాలిటీ. ఇలా పాటల్లోనే స్పెషాలిటీ చూపిస్తూ వాటిని ఆడియన్స్కి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమా ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే తను స్వతహాగా రైటర్ కావడం వల్ల మధ్యలో ప్రమోషన్ కోసం తను చేసినటువంటి స్కిట్లు హీరోయిన్లను ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళను కూడా ప్రమోషన్లో తీసుకురావడం. ఈ మధ్యకాలంలో ఎవరు పెద్ద వాళ్ళు రావట్లేదు, కానీ అనిల్ రావిపూడి వాళ్ళను కూడా పట్టుకొచ్చి వాళ్ళతోటే స్కిట్లు చేయించినటువంటి దమ్మున్న దర్శకుడు మన అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు. ఎందుకంటే హీరో వెంకటేష్ లాంటి వాళ్ళతోటి పాట పాడతా ఎంటబడడం, అంటే ఇలాంటి చాలా స్కిట్లు చేశాడు. చాలా అంటే రాబోతుంది అంటే మేకింగ్ షాట్ల నుంచి కూడా ఒక చిన్న 2 minutes 1 minute స్కిట్ లాగా తయారు చేసి వదిలేటటువంటి సందర్భం. ఎందుకంటే డిజిటల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి దేన్ని పడితే దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ సినిమా మీద బాగా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటటువంటి సందర్భం అది. అందుకని ఈ సినిమా గురించి రివ్యూ ఇవ్వడం కంటే ఏం చేశానో చెప్పుకుంటే బాగుంటుందని ఇలా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ డూపర్ హిట్. వాస్తవం చెప్పాలంటే ఈ సంక్రాంతికి నెంబర్ 1 అని చెప్పొచ్చు. తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సినటువంటి సినిమా.
టైం ఉంటే, సినిమా మీ అందుబాటు దగ్గరలో థియేటర్ ఉంటే తప్పకుండా ఈ సంక్రాంతి చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరు. సో అందరికీ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.